ఏ రోజైనా జరగచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పోసాని గారి అరెస్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు. ఆయన రకరకాలుగా మాట్లాడిండొచ్చు. సో దానిపైన అరెస్టు చేయలే. వారు అరెస్టు చేసిన అంశం ఏమిటంటే ఆయన నంది అవార్డులను కమ్మ అవార్డులుగా చూడాల్సింది వస్తుంది అని ఆయన అభిప్రాయం చెప్పినందుకు, అది కూడా 2022 సంవత్సరంలో చెప్పినందుకు 2025 సంవత్సరంలో ఒక జనసేన సంబంధించిన వ్యక్తి ఫిబ్రవరి 24వ తారీఖు రాత్రి 9 గంటలకు పోయి కేసు పెడితే, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఆయన 2022 సంవత్సరంలో ఇది ఒక నంది అవార్డులు అనేటి కమ్మ అవార్డులు అని చెప్పినందుకు 2022లో 2025 ఈ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు రాత్రి 9 గంటలకు కేసు పెడితే ఇమీడియట్గా కేసు కట్టి 25వ తారీఖు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోనీకి టైం పడుతుంది కాబట్టి ఆ టైం తీసుకొని 27వ తారీఖు అరెస్ట్ చేస్తామని చెప్పి 26వ తారీఖుని అరెస్ట్ చేశాను. అది దాని సారాంశం. సో అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా మనుషులను టార్గెట్ చేసి వాళ్ళపైన రెడ్ బుక్, ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదైతే చేయొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితంగా పోసాని గారిది ఖచ్చితంగా ఎవరైనా ఖండించాల్సిన విషయమే. ఆయనకు జరుగుతుండేది కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదు. ఒకవేళ ఆ వ్యక్తికి మనోభావాలు దెబ్బతినింటే ఆ జనసేన కార్యకర్తకో ఇంకోరికో 2022లోనే కేసు పెట్టిండా, పోయి స్టేషన్లో పోయి అప్రోచ్ అయ్యిండాలా. అప్రోచ్ కాకోకుండా 3 సంవత్సరాల తర్వాత ఆయన ఈ రోజు నిద్ర లేచి నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎప్పుడెప్పుడో ఏదో మాట్లాడిన దానికి ఈ రోజు కేసులు కడతా. మరి దయచేసి రాష్ట్ర ప్రజలకు జరిగింది విషయం తెలియజేసాం. మీరు విఘ్నులు, మరి దీన్ని ఏమంటారు? మేమేదో కక్ష సాధింపంటున్నాం, మరి ఇది కక్ష సాధింపా కాదా? పోసానికి న్యాయం జరగాలన్నా వద్దా అనేది దయచేసి ప్రజలు కూడా బాగా ఆలోచన చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అడుగులు ముందుకేస్తుంది. ఏంటండి ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు ఒక సీనియర్ సిటిజన్, అంటే 66 సంవత్సరాలు నిండిన వ్యక్తి. ఆయనకు కొన్ని ఆ వయసు పరంగా కొన్ని వ్యాధులు ఏదో ఉన్నాయి, ఆపరేషన్లు కూడా జరిగాయి. మరి ఆయనకు డౌట్ రావడము తప్పు లేదు కదా. ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటే ఖచ్చితంగా దానికి హాస్పిటల్ తీసుకోవాలా, దానికి అన్ని ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలా. ఒకవేళ పోసాని గారికి ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? సో ఎటువంటి డ్రామాలు లేవు. పోలీసులు కూడా దయచేసి విజ్ఞతతో వ్యవహరించండి. మీరు పర్మనెంటు, వ్యవస్థ పర్మనెంటు, రాజకీయ నాయకులు పర్మనెంట్ కాదు. ఈరోజు మేము అధికారంలో గతంలో ఉన్నాము, ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది, మళ్ళీ మేము మంచి చేస్తాం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. కానీ వ్యవస్థ మీరు పర్మనెంట్. దయచేసి దానిపైనే మీరు నడవండి. మేము తప్పు చేస్తే శిక్షించండి, అధికార పార్టీ వాళ్ళు తప్పు చేసినా శిక్షించండి. అప్పుడు మీకు విలువ అనేది పెరుగుతుంది పోలీస్ వ్యవస్థకు. కాబట్టి ఒకవేళ పోసాని గారిని ఏదన్నా కానీ ఆయనకి ఏదైనా జరిగితే సిఐ వెంకటేశ్వర్లే పూర్తి బాధ్యత వహించాల్సింది వస్తుంది.